నా కూతుర్ని తీసుకొని మా అత్తోళ్ళ ఊరికి పోతా ఉన్నా. మా వైఫ్ చదివిన స్కూలు, వాళ్ళ ఇల్లు మొత్తం అన్ని చూపిస్తా. కుదిరితే మా అత్తతో కూడా మాట్లాడిస్తా. మా అత్తను అడతలేదు కానీ మాటలైతే మాట్లాడుతుంది. చూద్దాం. ప్రస్తుతానికి క్రాస్ రోడ్లో అయితే ఆగున్నాము. ఇక్కడి నుంచి మా అత్తోళ్ళ ఊరికి పోవడానికి 15 నిమిషాలు టైం పడుతుంది నిదానంగా పోతే. ఫాస్ట్గా పోతే 10 నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు. కానీ ఈ రూట్లో మెయిన్ ఏంటంటే 2 సైడ్లు వచ్చేసి తోటలేసుంటారు. చూడడానికి బాగుంటుంది. వెదర్ కూడా కూల్గా ఉంటుందన్నమాట. ఇదొకటి నాకు చాలా బాగా నచ్చుతుంది ఈ రూట్లో వచ్చినప్పుడైతే. నా కూతురు జ్యూస్ తాగాలనేసరికి ఇక్కడ ఆగినానమాట. ఇక్కడొచ్చేసి ఈ తూము నుంచి ఆ అవతలకు పోయినట్టు ఓలార్పల్లి పైన రైల్వే ట్రాక్ అనమాట. ఏమి జ్యూస్ తాగేది అయిపోయిందంటే బయలుదేరుతాం. ఇదంతా ఓలార్పల్లి. నేను ఆ ట్రాక్ దాటుకొని యువతలకు వచ్చానమాట. ఇక్కడ నుంచి లెఫ్ట్ కట్ అయితే స్ట్రైట్గా వెళ్ళామంటే మా ఎత్తోలు ఊరు అనేది వచ్చేసింది. ఇదే మా ఎత్తోల ఊరు, జే ఒడ్డిపల్లి అనమాట. ఎదురుగా నా కూతురు నడుచుకుంటా పోతుంది కదా, అదే మా ఎత్తోళ్ళ ఇల్లు. మా ఎత్తోళ్ళకి 2 ఇళ్ళు ఉన్నాయి. ఇంకొక ఇల్లు కూడా తర్వాత చూపిస్తాను. ఈ పక్కన కనిపించేది స్కూలు, ప్రాథమిక స్కూల్ అనమాట. ఇక్కడ మా వైఫ్ ఇక్కడ చదువుకున్నది. చాలా దూరంలో ఇంటి నుంచి వెళ్ళి చదువుకునేది అనమాట. అయ్యో మా ఎత్త ఆయన నువ్వే మాట్లాడాలంట, వాళ్ళు చెప్తున్నారు. మా అత్త పిల్లనిచ్చిన అత్త, మేనత్త ఇద్దరు ఒకటే. మా వైఫ్ వాళ్ళ అన్న మామూలుగా అయితే నేను రెడ్డి అని పిలుస్తాను. పేరు అయితే రెడ్డియా. ఈ ఇల్లు అనేది మా మామ ఉన్నప్పుడు కట్టింది. కొద్దిగా ఓల్డ్ స్టైల్లో ఉంటుంది. కానీ ఇల్లు చాలా పెద్ద ఇల్లు. ఇది చాలా పెద్ద ఇల్లు. ఇంత ఇల్లు మనం ఇప్పుడు కట్టాలని చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది. మామూలుగా అయితే 2 ఇళ్ళు ఉన్నాయి వీళ్ళకి. ఒకటి ఇంకొక చాటు ఉంది. ఆడికి కూడా వెళ్తాను, ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే నా కూతురు వస్తే ఖాళీగా ఉండదు. వీడికి వచ్చి వాళ్ళ మాంగ పని పెట్టింది అనమాట. సైకిల్ దొక్కాలి, దాన్ని రెడీ చేయమని చెప్పేసి ఆడ కూర్చొని రెడీ చేయించుకుంటా ఉన్నది. రెండో ఇంటి దగ్గరికి అయితే వెళ్తా ఉన్నాను. ఆల్రెడీ నా కూతురు మా బావమరిది ఇద్దరు పోయినారు. ఇక్కడ రైల్వే ట్రాక్ కొద్దిగా దగ్గరలో ఉంటుంది. సౌండ్స్ అయితే వినిపిస్తూ ఉంటాయి కానీ లొకేషన్ అయితే బాగుంటుంది చూడడానికి. ఇప్పుడు మా అత్తల ఊరికి వచ్చిన 2 ఇళ్ళు చూసి నిదానంగా అయితే పోతాను అనమాట. చూడకుండా అయితే పోతాను. ఖచ్చితంగా 2 ఇళ్ళు చూసే పోతాను. ఎందుకంటే 2 ఇళ్ళు, ఒకటి మా మామ కట్టించింది, ఒకటి మా భార్య మా అత్త కలిసి కట్టించింది. ఇప్పుడు కూర్చోండేది అయితే మా భార్య మా అత్త కలిసి కట్టించిన ఇల్లు అనమాట. ఫస్ట్ మీరు చూసింది మా మామ కష్టపడి ఇల్లు కట్టించింది అనమాట. అది అంటే ఈ ఇల్లు కూడా మా మామ డబ్బులతోనే కట్టింది అనుకోండి. కానీ కట్టించిన వాళ్ళ పేరు ఉంటుంది కదా, అది మా మామ కట్టించాను. ప్రస్తుతానికైతే మా వాడికి 2 ఇళ్ళు ఉన్నాయి. ఆ ఓడి పెళ్ళి ఆల్బమ్ అయితే చూస్తూ ఉన్నాను. వాళ్ళ అత్తగారికి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ ఫోటోలు చూపించమని చెప్పేసి నేనే అడిగితే ఓపెన్ చేసి వాళ్ళ అత్త ఎవరు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరినీ చూపించాడు. టైం అయితే అయ్యింది. ఇంకా నేను నా కూతురు అయితే బయలుదేరాలి. పోయేటప్పుడు మా వైఫ్ చదువుకున్న ఓలార్పల్లి హై స్కూల్ అనేది చూపిస్తాను. ఇదే హై స్కూల్. ఈ హై స్కూల్లోనే మా వైఫ్ 10th దాకా చదువుకున్నది. నేను రావడం కూడా ఫస్ట్ టైం ఈ స్కూల్ లోపలికి. ఇంతవరకు అయితే రాలేదు. వీడియో తీసుకుందాము, మీకు చూపిద్దాం అని చెప్పేసి మా వైఫ్ ఎక్కడ చదివింది అని చెప్పేసి, నా కూతురు కూడా చూస్తుందని చెప్పేసి తీసుకువచ్చాను. మీ అమ్మ చదువుకునేది ఇక్కడే, ఈ స్కూల్లోనే మీ అమ్మ చదువుకునేది 10th దాకా అని చూపించాను. మా స్కూల్ కంటే బాగున్నది, మా అమ్మ స్కూల్ అంటా ఉన్నది నా కూతురు. ప్రస్తుతానికైతే ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయ్యేదని ట్రై చేయండి.